ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నాము. యోగా వాళ్ళు ఈ యొక్క మాతృభాష ఈ యొక్క మహిళా దినోత్సవం జరుపుతున్నారు కాబట్టి వాళ్ళకి అభినందనలు వాళ్ళందరికీ కూడా. అయితే ఎందుకు మహిళకు యోగా అవసరం, మహిళ ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి అంటే, మనం ఒక మహిళ మామూలుగా ఒక గృహిణి ఏం కోరుకుంటుందంటే, ఇంట్లో ఎప్పుడు ఏం కోరుకున్నా కూడా ఏం చేస్తుందంటే తన భర్త బాగుండాలని, తన భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే కోరుతుంది. ఒక గుడికి పోయినా, ఒక ప్రార్థనా మందిరానికి పోయినా సరే ఆమె కోరుకునేది అదొక్కటే, కానీ నేను బాగుండాలని ఎక్కడ కోరుకోదామె. మనకు తెలిసి ఎప్పుడు కూడా నేను బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలని ఏ మహిళ కోరుకోదు. నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలి అని కోరుకుంటుంది. ఎప్పుడన్నా అనారోగ్యంగా ఉన్నప్పుడు తన అనారోగ్యం గురించి, తన ఆరోగ్యం బాగుండాలని ఒకవేళ కోరుకున్నా ఆ కోరికలో కూడా కుటుంబ సంక్షేమమే దాగి ఉంటుంది. ఎందుకంటే నాకేమన్నా అయితే నా కుటుంబం ఏమవుతుందో, నా ఆరోగ్యం బాగా అయితే నా పిల్లలు ఏమవుతారో, వాళ్ళకి ఎట్లా ఇబ్బంది కదా అని తన గురించి ఆలోచిస్తుందే తప్ప తన గురించి స్వతహాగా తను బాగుండాలని ఏ మహిళ కోరుకోదు. కాబట్టి మనం ఏం చేస్తుంటాం, తన గురించి ఏం పట్టించుకోదు. కాబట్టి వీళ్ళందరూ మన గురించి పట్టించుకుంటున్నారు, ఏం పట్టించుకోవడం లేదు మా గురించి. కాబట్టి ఇంత బాగా ఈ వనజ చెప్తుంది నాకు ఎప్పుడు, మేడం మీ దగ్గర ఒక 10 మంది ఉంటే చాలు, మేము వచ్చి నేర్పిస్తాం. రోజు 10 మందిని మీరు అందరినీ ఒక దగ్గర చేర్చండి అని ఎన్నోసార్లు అంటుంది ఆ అమ్మాయి. మేము ఒకసారి ఒక సమ్మర్ అంతా చేయించాము మా దగ్గర కాలనీలో, లక్ష్మీనగర్ కాలనీ. అంటే వాళ్ళని చూడండి ఎంత తపనను. అంటే ఒక స్త్రీ తన కుటుంబమే తనది, తన కుటుంబ సంక్షేమమే తన సంక్షేమం, తన కుటుంబ ఆరోగ్యమే తన ఆరోగ్యం అని అన్నప్పుడు తప్పనిసరిగా తాను ఆరోగ్యంగా ఉండాలి. ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఆ కుటుంబం ఒక్కొక్క కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన శరీరం నుంచి ఆరోగ్యవంతమైన ఆలోచనలు కూడా వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా మనకు యోగా అవసరము. ఆ యోగా వీళ్ళు నేర్పించడానికి మనకు ఇంత తాపత్రయపడుతున్నారు. మనం వాళ్ళ తాపత్రయాన్ని మనం అభినందిస్తూ వాళ్ళకు చేయూతనిస్తూ వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం లేదు, వస్తే చాలు, వాళ్ళకు వచ్చి నేర్చుకుంటే చాలు. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు మనం సమాజం లోపల రోజు పేపర్ చూస్తుంటాం. పేపర్ తెరవంగానే మనకు కనబడుతుంటుంది ఏంటి, అక్కడ అది, ఇక్కడ అత్యాచారాలు, అక్కడ అఘాయిత్యాలు, అక్కడివి ఇక్కడివి అని వింటుంటాం. మనం పేపర్ తెరవంగానే ఖచ్చితంగా 2-3 న్యూస్లు అవి ఉంటాయి మనకు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? మనం ఇంత మంచి మళ్ళా అట్లా చేసినటువంటి ఆ అఘాయిత్యాలకు పాల్పడిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు, మరి చదువుకున్న వాళ్ళు కదా, మరి అట్లాంటి వాటికి ఎందుకు పాల్పడుకున్న? ఒక ఉత్తరప్రదేశ్లో ఒక మంత్రి యొక్క దురాగతంలో పాల్గొన్నాడు, ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నాడు అని మనం వింటున్నాం. ఏంటి మంత్రిని ఇంతమంది ఓట్లేసి గెలిపించిన మంత్రి అట్లా ఆ యొక్క కార్యక్రమం అట్లాంటి చెడు విషయాల్లో పాల్గొంటున్నప్పుడు ఎక్కడ పోతుంది సమాజం? కంచే చేను వేస్తున్నట్టుగా ఉంటే మళ్ళీ ఆడపిల్లలకు రక్షణ ఏది? ఎందుకు ఇట్లా జరుగుతుంది? చదువుకున్నారు కదా వాళ్ళు, మరి చదువుకున్నప్పుడు ఎందుకు సంస్కారం ఉండదా అంటే, చదువు ఒక్కటే సరిపోదు. చదువు ఎంత ఉన్నా చదువుతో పాటు నైతిక విలువలు అవసరం మనిషికి. ఆ నైతిక విలువలు నేర్పించే విద్యా విధానం మనకు లేదు. విద్యా విధానం మనకు నిర్భయ చట్టం ఉంది. నిర్భయ చట్టం అంటే ఏం చేస్తుంది? భయపడుతున్నారు ఎవరన్నా? ఎవరు భయపడారంటే, నిర్భయ చట్టం వచ్చింది, అంత కఠినంగా ఉన్నాయి శిక్షలు, అయినా ఎవరు మారతలేరు. ఎందుకు మారతలేరు అని అంటే, శిక్షలకు భయపడతలేరు. వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలి. వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలంటే ఏం చేయాలి? విద్యా విధానంలో మార్పు రావాలి. విద్యా విధానంలో మనం ఏం చేస్తున్నాం? ఒక వ్యక్తి అట్లాంటి అసాంఘిక శక్తిగా మారిండు అంటే దానికి కారణం కుటుంబం, తర్వాత పాఠశాల, తర్వాత సమాజం. వాడు ఒక్కరిది కాదు ఆ తప్పు. మనకి చెప్తలేము ఎవరు, అబ్బాయికి వాళ్ళకి చెప్తలేము. మనము చెప్తాము అంటే చిన్నది, మనం మామూలు మధ్యతరగతి కుటుంబాలలో చూస్తుంటాము. చదువు ఒక్కటే, మనకు చదువు సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, ఈ 3, ఐఐటి, డాక్టర్, ఈ 2 కోర్సులు, ఇవి ఎప్పుడు చదువు. కానీ చదువుతో పాటు మనకి నైతిక విలువలు తెలుపుదాము, ఇట్లా అన్ని కుటుంబ బాధ్యతలు తెలుపుదాము. మన కుటుంబం ఎంత పెద్దదో ఇవన్నీ ఏం చెప్తలేము. మామూలుగా చిన్న కూలీనాలు చేసుకున్న వాళ్ళ ఇళ్ళల్లో పాపం వాళ్ళకి చదివే రాదు, వాళ్ళు ఏం చెప్తారు? హై సొసైటీ వాళ్ళైతే వాళ్ళకి తీరుకుండదు, వీళ్ళకి తీరుకుండదు. వాళ్ళు చెప్పినా వీళ్ళినారు, వాళ్ళు చెప్పరు కూడా. మరి ఆ పిల్లవాడికి ఎవరు చెప్పాలి నైతిక విలువలు? చదువు ఒక్కటి వస్తే అయిపోయినా? చదువు ఒక్కటే మహా డేంజర్. కేవలం చదువు మాత్రమే ఉన్నతంగా బాగా చదువుతున్నాడు అంటే వాడు సంఘం లోపల మంచి పౌరుడు కాడు. చదువుతో పాటు సంస్కారం ఉండాలి, నైతిక విలువలు ఉండాలి.
ఇప్పుడు మస్తు చదువుంది, అన్ని ఎన్నో రకాలైనటువంటి మనము వాడుతున్నాం, అన్ని రకరకాలైనటువంటి సాంకేతికమైనటువంటి ఫెసిలిటీస్ని వాడుతున్నాం మనం. కానీ వాటిని ఏం చేస్తున్నాం, ఎక్కువ శాతము దుర్వినియోగం చేస్తున్నాం మనం. దుర్వినియోగం ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే మనకు దాన్ని వాడుకో, ఇది ఇంతే వాడాలి, ఇది ఇట్లే చేయాలి, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పేవాళ్ళు సమాజంలో ఎవరికి కూడా. చెప్తే ఏమవుతుంది, స్కూల్లో ఉన్నాను, నేను ఒక టీచర్ని, స్కూల్లోకి పోతే నా సిలబస్ నేను అంతే, టకటక నా సిలబస్ చెప్పుకోవడం, క్లాస్ నుంచి బయటపడడం. ఏమనంటే అబ్బో సిలబస్ క్లాస్ పోతుంది, సిలబస్ అవుతుంది. వాడికి అవసరం ఒక మంచి పౌరుడిగా మారడానికి 4 మాటలు చెప్పడానికి ఏ టీచర్కు తిరగలేదు. వాళ్ళ సిలబస్ కార్డు చెప్పుకుంటారు, బయటపడతారు. మళ్ళీ ఎవరు చెప్పాలి పిల్లవాడికి నైతిక విలువలు, ఎవరు చెప్పడం లేదు. కాబట్టి ఇలాంటి వార్తలు రోజు మనం వింటున్నాం. ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా కూడా ఏం లాభం లేదు. కాబట్టి వాడి ఆలోచన విధానంలో మార్పు రావాలి. కాబట్టి మనమందరము చెప్పాలి పిల్లలకు. తర్వాత ఏదైనా చెప్తాము మంచి చెడు అని అంటే ఇది మన సెక్యులరిజం. కాబట్టి అవన్నీ ఎందుకు చెప్తున్నారు, అవన్నీ చెప్పకూడదు కదా అంటారు, మాట్లాంటారు. కొన్ని తప్పదు, చెప్పాలి. మా పిల్లలకు మంచి చెప్పాలంటే రాముడి గురించి చెప్పాల్సిందే, నో ఛాన్స్. వేరే గురించి చెప్పాల్సిందే. మనం ఒక ఉత్తమ లక్షణాలు గల వ్యక్తి గురించి మనం వివరించాలి అంటే రాముడి గురించి చెప్పాల్సిందే. కాబట్టి ఇట్లా చెప్తూ పోతుంటే పిల్లల్లో ఒక మంచి ఆలోచన విధానం రావడం వల్ల వాళ్ళు మారుతారే తప్ప ఈ నిర్భయ చట్టాల వల్ల మారరు. అంటే మనది కూడా అందరికీ బాధ్యత. మనం పిల్లలకు మంచి నేర్పిద్దాం, వాళ్ళకు మంచి నైతిక విలువలు నేర్పిద్దాం, చదువుతో పాటు అది. ఆ విధంగా అసాంఘిక శక్తులుగా మన పిల్లలు మారకుండా ఉండడానికి మనం కూడా బాధ్యత ఉంది అని సందర్భంగా చెప్తున్నాము. ఇంతకుముందు మేడం రూప గారు చెప్పిండ్రు, మా స్త్రీ 8 చేతులతో పనిచేస్తుందని. అది అక్షరాల నిజం. ఎంత చక్కగా పనిచేస్తుందంటే ఏమంటారు, బహుపాత్రాభినయం. ఏకపాత్రాభినయం చేస్తుంటాం, ద్విపాత్రాభినయం కాదు, అట్లా కాదు. ఒక మహిళ బహుపాత్రాభినయం చేస్తుంది. ఇల్లు చూసుకుంటుంది నేటి మహిళ, ఉద్యోగం చూసుకుంటుంది. ఇలాంటి సామాజిక బాధ్యతలను కూడా నెరవేరుస్తున్నారు వాళ్ళు. మేడం స్వరూప మేడం గారు కూడా ఎంత చక్కగా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఒకరోజు యోగా చూపిస్తుంటే అసలు ఈ జిమ్నాస్టిక్స్ ఏంటి మేడం అవి వాటిని మించినట్టు కనిపించింది ఆ పిల్లల యొక్క ప్రదర్శన. అంటే ఆ టీచర్ అంతగానో శ్రద్ధ తీసుకుంటుంది. అంత అవసరం లేదు శ్రద్ధ తీసుకొని, ఉండాలి, మనసు ఉండాలి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. కాబట్టి అట్లా ఇన్ని రకాలుగా మహిళ ముందుకు పోతుంది, ఇన్ని రకాలుగా అన్ని పనులు చేసుకుంటుంది. ఎన్ని పనులు చేసినా మనం ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్ళినా కూడా కుటుంబమే ప్రాతిపదిక. కుటుంబం బాగుంటే అంతా బాగుంటుంది. ఇప్పుడు సమాజం లోపల వేరే దేశాలన్నీ కూడా కుప్పగూలుతున్నాయి ఆర్థిక మాధ్యంతోన. కానీ ఇండియా ఎప్పుడు కుప్పగూలలేదు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఎవరు, స్త్రీ. ఇంట్లో మన ఆర్థిక మాధ్యం అమెరికాలో అన్ని దేశాల్లో వచ్చినా కూడా ఇండియా చెక్కు చెదరకుంటున్నది అట్లనే స్థిరంగా. ఎందుకు అంటే నడిపెట్టాము ఎవరు, ఇల్లు నడిపెట్టాము ఎవరు, స్త్రీ. కాబట్టి తప్పనిసరిగా మనకి ఎలాంటి ఆర్థిక మాంద్యం ఎప్పుడు ఏ దేశంలో ఎంత ఇబ్బందులు వచ్చినా మన దేశంలో రావు. ఎందుకు అంటే మన స్త్రీకి ముందు చూపు ఎక్కువ, మన మహిళలకు ముందు చూపు ఎక్కువ. కాబట్టి చక్కగా తన యొక్క బాధ్యతను నెరవేరుస్తుంది కూడా. అయితే ఇంతకుముందు మనం అంటున్నాం, మనకి ఇప్పుడు వచ్చింది కాదు ఈ యొక్క గొప్పతనం. మనకి ఎప్పటి నుంచో మన పురాణాల కాడి నుంచి కూడా మనకి ఈ యొక్క గొప్పతనం మనకి ఇచ్చిండ్రు. ఎక్కడ నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అన్నారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారంటారు. ఆ విధంగా గౌరవింపబడాలి అంటే మనది కూడా పాత్ర ఉంది. మనం గౌరవింపబడాలి అంటే మనం గౌరవింపబడే విధంగా మనం ఉండాలి. ఒకరు గౌరవించాలి అని అంటే ఎట్లా ఉండాలి అంటే వాళ్ళ గౌరవం మనం పట్ల కలగాలంటే మన వేషధారణ కానీ మన యొక్క ప్రవర్తన కానీ ఆ విధంగా ఉంటేనే అవతల మనల్ని గౌరవిస్తారు. అంతే తప్పితే మేము గౌరవించబడని విధంగా ఉండి వాళ్ళు గౌరవించాలి అంటే కూడా కుదరదు. కాబట్టి మనకు అది మన వ్యవస్థలోనే ఉంది మన యొక్క గొప్పతనం. కాబట్టి చాలా ముందుకు పోవాలి మనము. ఆ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. Thank you so much.